ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. దయాకర్ గారు, తెలంగాణ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం కూడా గుడ్ ఈవినింగ్ 100 కోట్లు తిరస్కరించింది. పివి గారు. గుడ్ ఈవినింగ్ మిత్రుడు, పెద్దలు శాస్త్రి గారు, ఇతర మిత్రులు కూడా. మీరందరూ గమనించాల్సింది ఒక్కటి ఏంటంటే, అదాని ఇప్పుడు మొదాని, ఆయన ప్రధాని శిష్యుడు. శిష్యుడు అనే దానికంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే, మోదీని ప్రధానమంత్రి చేయడంలో క్రియాశీలక పాత్ర వ్యవహరించిన వ్యక్తి. ఇది ఇండియన్ ఎకానమీ కాదు. మిత్రుడు మా శాస్త్రి గారు ఎకనామిక్స్లో మంచి మేధావి, భారతదేశంలో కాదు ప్రపంచ మేధావుల్లో ఒకరు శాస్త్రి గారు. కానీ ఇద్దరు అంబానీ అదానీ కలిసి ఒక ప్రధానమంత్రి మనం చెప్పితే వినేటోడు ఒకడు ఉండాలి. అది వాజ్పేయి వినడు, మన్మోహన్ సింగ్ వినడు, పివి నరసింహరావు వినడు. కాబట్టి గుజరాత్ ఎకానమీ, నాట్ ఇండియన్ ఎకానమీ. సో ఇలా అదానిని పట్టుకొచ్చిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అనేటోడు ఏ నామినల్ పర్సన్ టు ది అడ్మినిస్ట్రేషన్, ది గ్లోబల్ ఎక్స్ట్రావెంజా అంటారు కదా, అక్కడ బ్యూరోక్రసీనే ప్రధానం. నువ్వు వచ్చి నేను ప్రధానమంత్రిని, అది నేను ప్రెసిడెంట్ని అవుతా, నేను క్రియాశీలకంగా ఉంటా, ఈ దేశాన్ని దోషి ఇంకో దేశానికి పెడతా అంటే ఊరుకోరు, తీసి కట్ చేస్తారు. ల్యాబీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ అదానీని ఎందుకు కట్ చేసిండ్రు అనే విషయాన్ని మీరు, అదాని మీద ఎందుకు కేసులు పెట్టిరు అనే అంశాన్ని కూడా పెట్టండి, ఆలోచించాలి కొంచెం. ఎందుకంటే ఇది ఇంటలెక్చువల్ డిబేట్, ఇది కామన్ డిబేట్ కాదు. సద్దాం హుసేన్నే తన రాష్ట్రంలో, మీన్స్ తన దేశంలో, కువైట్లో ఇంకో దగ్గర క్రూడ్ మీద అమెరికా ఆధిపత్యం పెరిగితే నియంతృత్వాన్ని వ్యతిరేకించిన విప్లవవాదిగా చూస్తాను నేను సద్దాం హుసేన్. ఈయన ఈడ పెట్టేసి అన్ని పోర్ట్లు, డ్రై పోర్టు, ఎయిర్పోర్టు, దాని పేరు ఏంది, సీ పోర్టు, ఇంకేదైనా పోర్టు ఉంటే అన్నిటిని తీసేసుకొని వీళ్ళు క్రూడ్ మీద కన్నేసిన తర్వాత అమెరికా మోదీని కూడా చూడదు. ఎందుకంటే మోదీ ఏజెంట్ ఆఫ్ ది సంథింగ్ సంథింగ్, అది మళ్ళీ తర్వాత చెప్తాను నీకు ఎప్పుడు ఏంది మోదీ అనేది. ఈరోజు ట్రంప్ వచ్చిన తర్వాత మోదీకి చెవులు నిక్కబడిసినాయా, కిందికి పోయినాయి అనేది మీరు ఆలోచించుకోండి. బెడెన్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది. ఇలా నేనంటున్నా, విశ్వగురువు కావాల్సిన మనం పోయి ట్రంప్ చేతిలో ఇరికితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అదానీ ఎకానమీ ఎందుకు డిక్లైన్ అవుతున్నది అని అంటే, ఏ ఫ్యూడలిస్టిక్ అప్రోచ్ ఎప్పుడు కూడా ఎకానమీలో పనికిరాదు. ఏ ప్రామినెంట్ డెమోక్రటిక్ అప్రోచ్ మాత్రమే ఉండాలి. అసలు మన దేశమే మిక్స్డ్ ఎకానమీలో ఉండే దాన్ని క్యాపిటలిస్టిక్ అప్రోచ్కి తెచ్చిండు. ఎక్కడ సామ్యవాదం ఉంది? అలా రష్యాను కొంత, అమెరికాను కొంత తీసుకొని మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థని అడాప్ట్ చేసుకున్నాం. చలో, నీకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసి పడేసి మొత్తం అంబానీ అదాని చేతిలో పెడుతుండే, ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే నూనె పరిశ్రమ కానీ, లేకపోతే ఆయిల్ ఏంది మన క్రూడ్ కానీ, ఎక్కడన్నా చూడండి మైక్రో లెవెల్లో కూడా అంబానీ అదానిలో వచ్చేసి ఒక 10 మంది చేతుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దీన్ని అమెరికా ఏమంటాం, సూమోటోగా కూడా అంగీకరించదు. కొంతమంది గుత్తాధిపత్యం చేయడాన్ని ఎవరు అంగీకరించరు. అది కూడా అమెరికాలో పోయి క్రైమ్ చేస్తా అంటే, నువ్వు ఇండియాలో క్రైమ్ చేస్తే మోడీ నిన్ను ప్రేమించవచ్చు, నీ కాడ మంచిగా దువా చేసుకుంటూ కూర్చోవచ్చు. కానీ అమెరికాడు ఎందుకుంటాడు? నీకు హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న కొంతమంది లాబీయిస్టులను పట్టుకుని దాన్ని మెయింటైన్ చేసిండ్రు. కానీ ఈరోజు వైట్ ఎంత బ్లాక్ ఎంత అంటే అదాని చెప్పలేం మనం. అట్లీస్ట్ అంబానీలు డిక్లేర్ చేసిండ్రు. రతన్ టాటా తన ప్రాఫిట్స్లో 60% ఆఫ్ ది ప్రాఫిట్స్ను, కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఎసెట్స్ను కూడా ఈ దేశ ప్రజల కోసం కరోనా తర్వాత ఇచ్చేసిండు. ఈ అదాని అంబానీ ఎక్కడోళ్ళండి వీళ్ళు? ఇగో కమల్నాథ్ ముందు గిట్టొచ్చి చేతులు కట్టుకుంటారు. సోనియా గాంధీ కడ కాదు, మన్మోహన్ సింగ్ కడ కాదు. అయ్యా, ఎందుకంటే ఆయన కొంచెం ఇండస్ట్రియలిస్ట్, అవన్నీ తెలుసు కాబట్టి మాకు పర్మిషన్స్ ఇప్పియండి, మాకు పర్మిషన్స్ ఇప్పియండి అని. ఇది అంబానీ అదాని స్టేటస్ ఇన్ యూపీఏ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్డీఏలో మోడీ భుజం మీద చేసి తిరుగుతారు వాళ్ళు. ఎవరు ప్రధానమంత్రి అంటే ఈ దేశం యొక్క అస్తిత్వం, ఈ దేశం యొక్క ఏంది నెంబర్ 2. కానీ ఈరోజు ఇక్కడ క్రోనీ క్యాపిటలిజం పెరగడానికి అంబానీ అదాని కాదా శాస్త్రి గారిని చెప్పమనండి. ఎందుకు ఇలా చిన్న పరిశ్రమలన్నీ కుదేలవుతున్నాయి? ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పోతున్నాయి? శాస్త్రి గారు రియాక్ట్ అవుతున్నాడు. శాస్త్రి గారు చెప్పమని. ఇప్పుడు
దయాకర్ గారు నమస్కారం. మీకు నమస్తే అండి, నమస్తే అండి శాస్త్రి గారు. ఇప్పుడు దయాకర్ గారు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటేంటంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనుషులు తప్పు చేశారా, ఒప్పు చేశారా అంటే అది తేల్చవలసింది భారతదేశం.